నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పాస్టర్లు, పాల్గొన్న క్రైస్తవ సోదర సోదరీమణులు. పద్నాలుగవ రోజుకు చేరిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె. మద్దతు తెలిపిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు. నివాళులర్పించిన భాజపా నేతలు. ఈ నెల 26 నుండి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. క్రీస్తు నడిపిన మంచి బోధనలే మనిషి జీవితానికి వెలుగు నింపుతాయని మార్కాపురం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని అన్ని చర్చిలలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఎంతో కనుల పండుగగా నిర్వహించారు. అన్ని చర్చిలను వారం రోజుల నుండే విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసి క్రిస్మస్ వేడుకలను ఎంతో అట్టహాసంగా చేపట్టి క్రిస్మస్ కేకులను కూడా కట్ చేసి విందు భోజనాలను చేపట్టారు. ముందుగా క్రిస్మస్ వేడుకల సందర్భంగా మండలంలోని కేతగుడిపి, జగన్నాథపురం, తర్లుపాడు చర్చిలలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని క్రిస్మస్ కేకులను కట్ చేసి సంఘ కాపరులు నిర్వహించే మత ప్రార్థనలలో హాజరయ్యారు. యేసుక్రీస్తు మీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్లాలని, రాబోయే రోజులన్నీ కూడా మీకు మంచి రోజులుగా ఉండాలని నారాయణ రెడ్డికి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి పాస్టర్ల సంఘ పెద్దలు కలిసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినమే మనమందరం క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని అన్నారు. క్రీస్తు బోధనలు ప్రజల బాగు కొరకే బోధించబడ్డాయని, ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ, జాలి ఎదుటివారిపై చూపుతో యేసుక్రీస్తు ప్రభువు కృపను అందరూ పొందాలని తెలిపారు. పాస్టర్లకు, సంఘ పెద్దలకు మరియు క్రైస్తవ సోదర సోదరిమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు ఎన్ విజయ్ కుమార్, కందుల రవికుమార్, టీడీపీ మండల గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతకట్ల సుబ్బయ్య, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కంచర్ల కాసయ్య, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సంఘ పెద్దలు, క్రైస్తవ సోదర సోదరిమణులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల సమస్యలను తీర్చేంత వరకు సమ్మె విరమించేది లేదని, సర్కారు బెదిరింపులను, సమ్మె విచ్ఛిన్న చర్యలను అంగన్వాడీలు బేఖాతరు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి అంగన్వాడీలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, యాప్స్ భారాన్ని తగ్గించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు మెనూ ఛార్జీలు పెంచాలని అంగన్వాడీలు చేస్తున్న రిలే నిరవధిక సమ్మెకు నేడు 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ బై బై సీఎం, డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ నా అక్క చెల్లెమ్మలంటున్న ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలని అడుగుతున్నామని, కోర్కెలు అడగడం లేదని, 4 రోజులుగా కుటుంబాలను వదులుకుని రోడ్ల పాలైన అక్క చెల్లెమ్మలను ముఖ్యమంత్రి ఇప్పటికీ కనికరించడం లేదని, చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారమైందని, అటు కుటుంబాన్ని, ఇటు అంగన్వాడీ కేంద్రంలోని పసిపిల్లలను చూసుకునేందుకు తమ జీతాలు సరిపోవడం లేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మల వైపు చూసి తమ దీనస్థితిని గమనించి తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె మేము చేయబట్టి 14వ రోజు స్టార్ట్ అయింది. కానీ ఇంకా మా సమస్యలకు పరిష్కారం అనేది చేయలేదు. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా ఏమన్నా ఆ యేసుప్రభు గారు ఆయనలోకి ఏమన్నా జొరబడి మా సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. ఈరోజు మా సమస్యలు పరిష్కరిస్తాడు, ఈరోజు సమస్యలు పరిష్కరిస్తాడని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. అయినా ఇంకా అతనిలో జగన్మోహన్ రెడ్డి గారితో చలనం అనేది లేదు. ఆ యాప్లు అన్ని మా యాప్లు తీసేసి గ్రాడ్యుయేటీ అమలు చేస్తారని, ఆ జీతం మాకు పెంచుతారని మేము ఎంతో ఆశతో ఉన్నాము. ఈరోజు అంగన్వాడీలలో చూస్తే దుమ్ము బట్టి మరీ ఘోరంగా ఉన్నాయి అంగన్వాడీ సెంటర్లు. 14 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. మేము దేవాలయం లాగా ఉన్న ఈ అంగన్వాడీ సెంటర్లు ఇవాళ ఎంత దారుణంగా ఉన్నాయో
ఆ పక్కన వాళ్ళు మాకు ఫోన్లు చేసి మేడం ఇంకా ఎప్పుడు వస్తారు మీరు, ఈ అంగన్వాడీ సెంటర్లో దుమ్ము పట్టి ఉన్నాయి అని మాకు ఫోన్లు చేసి అడిగారు. మీరు సమాధానం చెప్తే మేము వాళ్ళకు కూడా వెళ్ళి మా అంగన్వాడీ ఆ దేవాలయాన్ని మేము ఎంతో ఇదిగా చూసుకున్నాము, వెళ్తామని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాపై దయ ఉంచి ఎంతో ఇదిగా ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. సచివాలయం సిబ్బందిని వాళ్ళ విధుల్లోకి వాళ్ళు వెళ్ళి మా విధులు మాకు అప్పచెప్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. కనీస వేతనము మా కష్టాలను మా గుర్తించి చెప్తున్నాము. మీరు ఎంతో ఆశతో మాకు శుభవార్త చెప్తారని మేము ఆశిస్తున్నాము. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గత ఆదివారం అర్ధరాత్రి నుంచి సంబరాలను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులందరూ క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ సంబరాలను ఆనందంగా నిర్వహించారు. చర్చిలను, పిల్లలను ఘనంగా వివిధ రకాల విద్యుత్ కాంతులతో అలంకరించి క్రిస్మస్ ట్రీలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థన కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జననానికి గుర్తుగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని, ఈ క్రిస్మస్ మీ జీవితంలో ఆనందం, ప్రేమ, శాంతి నింపాలని, ఈ పవిత్రమైన క్రిస్మస్ సమయంలో ప్రతి ఒక్కరి కోరికలను నెరవేర్చడానికి యేసు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, లోక రక్షణ కొరకు ఆ ప్రభువు అవతరించిన ప్రత్యేక దినం కాబట్టి ఈ క్రిస్మస్ దినంను ప్రతి ఒక్క క్రైస్తవ సోదరి సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థన చేస్తూ నిర్వహిస్తారని తెలిపారు. ఈ క్రిస్మస్ పండుగ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్నటువంటి ఒక ప్రత్యేక పండుగగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఎంతోమంది యేసుక్రీస్తు వారి ప్రేమను తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాలకు పూర్వము కన్యమరియ గర్భాన ఈ లోకానికి రావటం అనేటువంటిది జరిగింది. కన్యమరియ గర్భాన జన్మించినటువంటి ఆయన అనేక మందిని రక్షించడానికి ఆయన ప్రేమను పంచాడన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ప్రేమ అమూల్యమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది, శక్తి కలిగినది. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక కులం కానీ, మతము కానీ, జాతి కానీ, సంఘము కానీ భేదము లేకుండా అందరినీ ప్రేమించేటువంటి దేవుడిగా యేసుక్రీస్తు వారికి పేరుంది. ఆ పేరు ద్వారా ఆయన ప్రేమను అనేక మందికి పంచుతా ఉన్నారు. మరి ఈరోజు కూడా ఈ పండుగ జరుపుకోవటానికి ప్రాముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఆ ప్రేమను మనము ప్రకటించడానికి మరి ఈ క్రిస్మస్ పండుగ ఒక ప్రత్యేకత అని చెప్తా ఉన్నాను. మరి అనేక మంది కూడా ఈ యొక్క ప్రేమను రుచి చూసి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సర్వమానవాళి పాపము కొరకు ఆయన జన్మించాడన్న సంగతిని కూడా మీ జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మీరందరూ రుచి చూడాలని, తెలుసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అంగన్వాడీలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో సడలని దీక్షతో సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మెలో భాగంగా గత కొంతకాలంగా అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి ఎర్రగొండపాలెం బస్టాండ్ సెంటర్లోని ఏపీఎన్జీఓస్ కార్యాలయాల ముందు టెంట్లు వేసుకుని ఆందోళన చేస్తూ సమ్మె కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మెలో భాగంగా గత కొంతకాలంగా అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి ఎర్రగొండపాలెం బస్టాండ్ సెంటర్లోని ఏపీఎన్జీఓస్ కార్యాలయాల ముందు టెంట్లు వేసుకుని ఆందోళన చేస్తూ సమ్మె కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు ఏపీఎన్జీఓస్ కార్యాలయం ముందర బస్టాండ్ సెంటర్లలో ఒంటికాలు మీద నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమకు వేతనాలు పెంచకుండా మేము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటంపై ఒంటికాలతో నిరసన తెలుపుతూ ప్రభుత్వ తీరును అంగన్వాడీలు ఎండగట్టారు. నాడు ప్రతిపక్ష నేతగా రోడ్లు పట్టుకుని చెంగో అంటూ తిరిగిన కాలంలో మా బుగ్గలు నిమిరి మా తలలపై చేతులేసి బాస చేసిన మనిషి నేడు పట్టించుకోకపోవడం దారుణమని అంగన్వాడీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. విశ్వబ్రాహ్మణ ప్రతిష్టను పెంచిన ముద్దుబిడ్డ జ్ఞాని జైల్ సింగ్ అని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఉపాధ్యక్షులు ముత్తులూరి మల్లికార్జునచారి అన్నారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ జమ్ముజు వెంకటేశ్వరాచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ ముద్దుబిడ్డ జ్ఞాని జైల్ సింగ్ 29వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు ముత్తులూరి మల్లికార్జునాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత గురువుగా ఎదిగిన జ్ఞాని జైల్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి వటుడింతై చందంగా పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎదిగాడని తెలిపారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిగా, భారత రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు అధిరోహించాడని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన జ్ఞాని జైల్ సింగ్ అత్యుత్తమ నేతలతో ఆయన ఒకరని ప్రజల హృదయాలలో అమరులై ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గుంటూరు వెంకటాచారి, బెజవాడ పెద్దనాగేశ్వరరావు, నందిగం పాలంకయ్య, బొద్దోజు బాలయోగి, మల్లికార్జునాచారి, అనంత సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. క్రీస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా దొనకొండ మండలంలోని చర్చిలలో ఆయా పాస్టర్ల ఆధ్వర్యంలో సంఘాల వారీగా పూజలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటూ క్రీస్తు జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని సిఎస్ఐ చర్చి రెవరెండ్ పాలాజీ షడ్ర కిషోర్, ఏబిఎం చర్చ్ రెవరెండ్ ప్రభుదాస్, లూథరన్ చర్చ్ రెవరెండ్ యాకోబ్, ఆర్సీఎం ఫాదర్ ఆధ్వర్యంలో స్థానిక ఇతర సంఘాలలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా మండలంలోని అన్ని చర్చిలలో అందంగా అలంకరించి ఉత్సాహంగా ఉల్లాసంగా పశువుల పాక ఏర్పాటు చేసి క్రిస్మస్ పండుగ క్రీస్తు జననం యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ సహోదర సహోదరీలు భక్తి శ్రద్ధలతో క్యాండిల్స్ వెలిగించుకుని గీతాలతో ఆలయ ప్రదక్షిణ చేస్తూ ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల పాస్టర్లు మాట్లాడుతూ ప్రపంచం మానవాళికి ప్రేమను పంచిన క్రీస్తు జననం జ్ఞాపకం చేసుకుంటూ కేక్ కట్ చేయడం జరిగిందని, అనంతరం ప్రతి ఒక్కరూ పాటలు పాడుకుంటూ క్యారల్స్ తిరగడం జరిగిందని, అయితే క్రీస్తు యొక్క బోధన విశ్వసించి అనుసరించాలంటూ ఆయన చూపిన ప్రేమను ప్రతి ఒక్కరితో షేర్ చేస్తూ జీవించాలంటూ సర్వ మానవాళికి తెలియజేస్తున్నామంటూ వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ కమిటీ సభ్యులు, సెక్రటరీ సంజీవరావు, జాయింట్ సెక్రటరీ జయరాజ్, ట్రెజరర్ జాన్బాబు, ఆయా సంఘాల కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. OTT యాప్స్ ఉచితం. సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్ 50 MBPS నూతన కనెక్షన్ పై 10 OTT యాప్స్ మరియు వైఫై రౌటర్ ఉచితం. గమనిక, ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే. వెంటనే సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజు గిద్దలూరు ప్రాజెక్టు పరిధిలో కొనసాగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కొనసాగుతున్న సమ్మెకు మద్దతుగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు పి స్వరూపారెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జన విజ్ఞాన వేదిక మండల కార్యదర్శి విశ్వరూపం, జన విజ్ఞాన వేదిక మండల గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వర్లు సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గత 14 రోజుల నుంచి చేస్తున్న సమ్మె అపూర్వమైన విషయమని, అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని జన విజ్ఞాన వేదిక నేతలు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, వాళ్లు కోరే న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేయాలని జన విజ్ఞాన వేదిక తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంతో మంది చిన్నారులకు ఆటపాట నేర్పుతున్న అంగన్వాడీ టీచర్లను, ఆయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇలా రోడ్లపాలు చేయడం సరైనది కాదని అన్నారు. ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీనే వాళ్లు అడుగుతున్నారే తప్ప అదనంగా ఏ ఒక్క డిమాండ్ పెట్టలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు డి స్వర్ణ, వరలక్ష్మి, కొండమ్మ, రమణమ్మ, సిఐటియు నాయకులు టి ఆవులయ్య మరియు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, సార్ సీఎం గారు, ఇంతకు ముందు మీరు 2019 ఎలక్షన్ పాదయాత్రలో మాకు వాగ్దానం ఇచ్చారండి. తెలంగాణ కంటే అదనంగా మీకు వేతనాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ రోజు ఏమన్నారండి మీరు? మాట తప్పను, మడమ తిప్పను. ఆ రోజు అన్నమాట ప్రకారం మాకు ఇప్పటి వరకు 4.5 సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు కనీసం వేతనం పెంచింది లేదు. మాకు అమలు చేస్తారన్న ఏది కూడా అమలు చేయట్లేదు సార్. మీరు మాకు ఆ రోజు మాట ఇచ్చారు. ఎలక్షన్ల తర్వాత మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తామనేసి ఆ రోజు చెప్పారు. కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం మాకు జీతాలు పెరిగింది లేదు, ఏవి ఒక్కటి అమలు చేసింది లేదు సార్. ఇట్లా ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట, ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్? తర్వాతే
ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మీరు మాట ఇచ్చిన ప్రకారం మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు కాబట్టి ఈ రోజు మేము సమ్మెకు వచ్చాము. 14వ రోజు మా సమ్మె జరుగుతుంది. మీరు మాకు మాట ఇచ్చి మాట తప్పి మా చెవులలో పువ్వులు పెట్టారు సార్. అందుకే ఈ రోజు మా చెవులలో ఇప్పుడు చూపిస్తున్నాం. మా చెవులలో పువ్వులు పెట్టి మీరు ఏ మాత్రం ఎలక్షన్స్ రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ ముందుకు ఎలా వెళ్తారు సార్? మీరు ఒక్కసారి ఆలోచించండి సీఎం గారు. మా బాధను కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకొని మాకు గ్రాట్యుటీ ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము, మా జీతాలు పెన్షన్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మీరే మా సీఎం అవుతారు సార్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని నమస్కారం అండి. క్రిస్మస్ సందర్భంగా ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఏబిఎన్ చర్చ్ నందు రెవరెండ్ పాస్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ ఘనంగా జరిగింది. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను అర్ధవీడు సర్పంచ్ మునగాల వసంతం దంపతులు కట్ చేసి భక్తులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాక సంఘ పెద్దలను మరియు బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు దాసరి యోబును అర్ధవీడు సర్పంచ్ మునగాల వసంతమ్మ ఘనంగా సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడలు జరిగే చోట క్రీడాకారుల మధ్య గొడవలు, సమస్యలు, ఆరోపణలు రాకుండా ఆడుదాం ఆంధ్ర క్రీడలను పగడ్బందీగా నిర్వహించాలని మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులను, వ్యాయామ ఉపాధ్యాయులకు కోరారు. ఈ నెల 26 నుండి ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రీడల నిర్వహణలపై పంచాయతీ కార్యదర్శులతో, వ్యాయామ ఉపాధ్యాయులతో కొమరోలు మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు, పీఈటీలకు అవగాహన సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి నరసయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా తహసీల్దార్ రమాదేవి, విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, మండల విస్తరణ అధికారి ఆదాము షఫీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ క్రీడలు నిర్వహించే ముందు అన్ని చోట్ల భారీ ర్యాలీ నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కలిగించాలని, ప్రజాప్రతినిధులను, సర్పంచ్లను కార్యక్రమానికి ఆహ్వానించాలని తెలిపారు. క్రీడా ప్రాంగణం లేని గ్రామాల పరిధిలో పొలాలలో గాని, చెరువులో గాని నేలను చదును చేసి క్రీడలను ప్రారంభించాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయురాలు నిర్మలా కుమారి 5 క్రీడలకు సంబంధించి ఎలా నిర్వహించాలో, ఎంతమంది క్రీడాకారులను ఎన్నుకోవాలి, క్రీడా నిబంధనల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట గ్రామంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మధ్యప్రదేశ్లో గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారీ వాజ్పేయి దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం, చదువు సరస్వతి శిశు మందిర్ విద్యా సంస్థలలో విద్యాభ్యాసం చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భావాలు కలిగి ఉండేవారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ కాన్పూర్లో పూర్తి చేసి 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అత్యధికంగా 9 సార్లు ఎంపీగా పనిచేశారు. 1996వ సంవత్సరంలో 13 రోజులు ప్రధానమంత్రిగాను, 1998వ సంవత్సరంలో 13 నెలలు ప్రధానమంత్రిగాను, 1999వ సంవత్సరం నుండి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాజ్పేయి నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, వారి బాటలో నడవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు, గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు అపిశెట్టి ఉదయ్ శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పూరి శ్రీనివాసులు, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ ఆర్ కాసులు, గిద్దలూరు పట్టణ బీజేపీ కార్యదర్శి ఎంవి రమణ, గిద్దలూరు పట్టణ బీజేపీ కార్యదర్శి కొప్పరపు నాగేశ్వరరావు పాల్గొనడం జరిగింది. దొనకొండ రైల్వే స్టేషన్ బస్టాండ్, పంచాయతీ కార్యాలయ ప్రధాన రహదారుల్లో కోతులు స్వైర విహారం చేస్తూ దాడి చేసి గాయపరుస్తున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఆంజనేయులు అనే వ్యక్తి చేతిలో ఉన్న కవర్ను చూసి కోతులు చుట్టుప్రక్కల ఎక్కడో నక్కి ఉన్న కోతుల సైన్యం మీదికి రావడంతో వాటిని తప్పించుకోబోతూ కింద పడి తొడగూటి ఎముక విరగడంతో 108 అంబులెన్స్ సహాయంతో నరసరావుపేట హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేయవలసి ఉందని తెలపడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి కోతులు విపరీతంగా దొనకొండలో స్వైర విహారం చేస్తున్నాయంటూ వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఏదేమైనప్పటికీ గతంలో చాలా మందిని కోతులు కరిచినట్లుగా ప్రజలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇండ్లలో చొరబడి బెదిరించి తినే పదార్థములు లాక్కుని వెళ్తున్నాయని,
తెలపడం జరిగింది. రైల్వే స్టేషన్లో ప్రయాణానికి సిద్ధమైన బ్యాగులు, సంచులు కనపడితే అమాంతంగా వారి మీద దూకి కవర్లు లాక్కొని పోవడం జరుగుతుంది. అంతేకాకుండా బ్యాగులు ఓపెన్ చేస్తూ మనుషులను భయభ్రాంతులకు కల్పిస్తున్నాయంటూ తక్షణమే సంబంధిత అధికారులు కోతులను పట్టి అడవిలో వదిలివేయాలంటూ దీనివల్ల నష్టాలే గాని లాభాలు లేవంటూ ప్రజలు వాపోయారు. కోతులు ఎక్కువ ఉన్నాయి బజార్లో, కోతులతో భయపడుతున్నారు చాలామంది. ఇప్పుడు కింద పడి యాక్సిడెంట్ అయింది, అది హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నారు 108లో. అది తక్షణ చర్యలు తీసుకోవాలి పంచాయతీ వాళ్ళు. కంప్లైంట్ చేయాలి, కానీ జరుగుతున్న వాళ్ళు చూస్తున్నారు, తెలియజేయాలి వాళ్ళకి. అది మీరు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మాకు బాగా కోతులు ఎక్కువగా ఉండి ఎగబడి మనుషుల మీద అరుస్తున్నాయి. కవర్ చేతిలో చూస్తే ఆమెను పడేసరికి కాలు దెబ్బ తగిలి ఇరిగినది. ఎవరు పట్టించుకోవట్లేదు అసలు, కోతులు ఉన్నాయని చెప్పినా కూడా. దెబ్బ తగిలింది బాగా, కాలు అస్సలు కదిలిపోతుంది. ఆంజనేయులు పంచాయతీ ఆఫీస్ పక్కనే కోతులు పట్టుకెళ్ళండి సార్ తొందరగా. గ్రామం పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర మా ఇల్లు కనుక ఇక్కడ దొనకొండలో కోతులు చాలా తిరుగుతున్నాయి, మనుషులను కూడా గరుస్తున్నాయి. ఇప్పుడు 5వ అబ్బాయిని కూడా గరిచింది. ప్రమాదంగా కాలు దెబ్బ తగిలి మంగోలో తీసుకెళ్ళమన్నారు. అది కొంచెం మీరు గట్టిగా చర్య తీసుకొని కోతులను చేయమని. చేయలేదు మా ఇది కాదు అంటే ఒక్కొక్కరు ఇది అవుతుంది కదా, అందుకోసం మేము పట్టించుకోవాలి. మేము పెద్దవాళ్ళకు కూడా కోతులు వస్తున్నాయి, పెద్దవాళ్ళకు కూడా ప్రమాదకంగానే ఉంది, మా బట్టి వాళ్ళకు కూడా. సర్వ మానవాళికి సమాధానం అనుగ్రహించుటకు ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియా గర్భాన శిశువుగా జన్మించారని స్టేట్ బెస్ట్ స్పిరిచువల్ లీడర్ అవార్డు గ్రహీత రెవరెండ్ ముక్తిపూడి కిరణ్ బాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని అన్ని ప్రార్థనా మందిరాలలో సోమవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఎంతో శ్రద్ధాభక్తుల మధ్య యేసు ప్రభు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కురిచేడులోని రోహి ప్రార్థనా మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్టేట్ బెస్ట్ స్పిరిచువల్ లీడర్ అవార్డు గ్రహీత ముక్తిపూడి కిరణ్ బాబు మాట్లాడుతూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తనకు ఇష్టులైన వారికి సమాధానం అనుగ్రహించుటకు క్రీస్తు ఈ లోకంలో జన్మించారన్నారు. మానవాళి జీవితాల్లో సమాధానం లేక ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో ప్రజలకు కావలసిన సమాధానం ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడన్నారు. ఆదివారం రాత్రి నుండి మండలంలోని అన్ని చర్చిలలో క్రిస్మస్ ఆరాధనలు ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. చిన్నపిల్లలు ఆయా స్కిట్ల ద్వారా యేసుప్రభు జననాన్ని ప్రజలకు తెలియజేశారు. చిన్నపిల్లలు ప్రదర్శించిన ఈ యొక్క డ్యాన్స్లను తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా తిలకించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు క్రిస్మస్ శుభములు తెలుపుకున్నారు. కురిచేడులోని రోహి బాప్టిస్ట్ బ్రదర్ను ఆర్సీఎం లూథరన్ ఎల్ఈఎఫ్ హోసన్నా తదితర మందిరాలలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా మందిరాల్లో దైవజనులు క్రీస్తు పుట్టుక సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, లక్ష్మణ్, కోటేశ్వరరావు, జమీమా తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పలు ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ పర్వదినాన్ని గురించి దైవ సేవకులు ప్రజలకు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. రాచర్ల మండలంలోని సిఎస్ఐ బాప్టిస్ట్, ఆర్సీఎం తదితర అనుబంధ సంఘాల మందిరాల్లో ఆయా మందిరాలకు సంబంధించిన పాస్టర్లు క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడని, సకల మానవాళి పాప విముక్తి కొరకు తన ప్రాణాన్ని సిలువతో అర్పించాడని అన్నారు. ఆయన చేసిన మేలులను, ఉపకారాలను ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుని క్రీస్తు మార్గాల్లో నడవాలని, ఆయన మార్గాలను అనుసరించాలని, ఆయన కొరకు జీవించాలని, ప్రేమ, దయ, కనికరం కలిగి ఉండాలని అన్నారు. దేవుని బిడ్డలు దేవుని కొరకు జీవించేవారు మాత్రమే ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు ఆప్యాయతలు కలిగి ఉంటారని, ద్వేషం, అసూయ లాంటివి యేసు ప్రభు సహించడని, మనం కూడా ఆయన ప్రబోధలను అనుసరించి ఆ విధంగా నడుచుకోవాలని అన్నారు. మండలంలోని అన్ని ప్రార్థనా మందిరాల్లో యేసుక్రీస్తు బోధనలను, మాటలను ప్రజలకు తెలియజేసి క్రీస్తు మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, శాంతి సమాధానాలని కలిగి జీవించాలని పేర్కొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.